ప్రియమైన బిడ్డలారా, రక్షింపబడక మునుపు మనము ఎవరమే? రక్షింపబడక మునుపు మనం ఎవరమే? బైబిల్ భాషలో చెప్పుకుందాం, అన్నిలో దేవునికి స్తోత్రం. రక్షింపబడిన తర్వాత విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు భూమి మీదకి? ఒకటి చెప్పండి, పూర్తిగా చెప్పండి. నశించిన దానిని వెతికి రక్షించడానికి. వెరీ గుడ్. మరి మనం రక్షింపడ్డాము. పూర్వం మనం ఏమై ఉన్నాము? అన్యులమై ఉన్నామంటే నశించి ఉన్నాం, అంతేనా? దేవునికి స్తోత్రం. ఇంకా పూర్వం మనం ఏమై ఉన్నాము అని అంటే ఏమై ఉన్నాం చెప్పండి. అంటే మాట చెప్తాను. మత్తయి సువార్త మొదట చూడక్కర్లేదు. దేవునికి స్తోత్రం. పాపులను యేసు ప్రభు మనం రక్షింపడ్డామంటే మనం ఎవరిమి? ఇప్పుడు పూర్వం మనం ఎవరిమి? పాపులము. ఇప్పుడు ఎవరైనా ఒకరు గట్టిగా దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము పరిశుద్ధులం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు పాపులము, ఇప్పుడు పరిశుద్ధులం. దేవునికి ఎవరి దృష్టిలో పరిశుద్ధులము? దేవుని దృష్టిలో. అయితే మనం పరిశుద్ధంగా ఉంటున్నామా? చిన్న ప్రశ్న మనం వేసుకోవాలి. ఒకవేళ యేసు ప్రభు అడిగినా కూడా మన దగ్గర సమాధానం ఏమైనా ఉందా? లేకపోతే పూర్వానికి ఇప్పటికి ఏం తేడా లేదు అని అంటే నిజంగా మనం రక్షింపబడిన వారమేనా? ఏమండి, ఒకసారి మనం అంటే ప్రభు ఏమంటున్నాడు వాక్యంలో ఇప్పుడు మనం చదువుకుందాం. ఒక మాట, లూకాసు వార్త 5వ అధ్యాయము 31-32 వచనాలు మనము చదువుకుందాం. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రం నాయన, మీకు వందనాలు. చదువుబడిన ఈ లేఖన భాగంలో నుండి మాతో మాట్లాడండి ప్రభువా. మాట్లాడటకు నిలబడిన నేను అల్పుడను, అయోగ్యుడను, బలహీనుడను తండ్రి. మీ శిలువ చాటున నన్ను మరుగుపరిచి మీ నోటికి బోరగా చేసుకొని మీ ఆత్మాభిషేకం దయచేసి మీరు మాత్రమే మాట్లాడమని మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము యేసు ప్రభు పలుకుతున్న మాట, చెప్తున్న మాట ఏమంటున్నాడు? ఆయన ఎందుకు వచ్చాడట? 31వ వచనం, అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఉదయము మన ప్రియులు సహోదరి శారం గారు ఫోన్ చేశారు. ఏంటి అని చెప్పేసి అంటే, ఒకసారి పుణ్యవతి గారు, ఆమె యజమానురాలు, ఆమెకి ఆరోగ్యం బాగోలేదట, ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రార్థన చేయించుకున్నారు. నేను పుణ్యవతి గారితో కూడా మాట్లాడాను. అయితే ఒక మాట అండి, నేను మామూలుగా వాక్యం కొరకు సిద్ధపడతా ఉంటే నాకు వెంటనే ఈ మాట దొరికింది. అంటున్నాడు కదా, యేసు ప్రభు ఎవరి కోసం వచ్చి, ఎవరికి వైద్యుడు ఎవరికి కావాలట? రోగులకు కావాలి. ఆమె వ్యాధితో ఉంది, బాధపడుతూ ఉంది. ఆమెకి కావాల్సింది ఎవరు? వైద్యుడు కావాలి. నేను వైద్యుడినా? నాకు ఫోన్ చేశారు అని అంటే నిజంగా నేనైతే ఈ వైద్యుడిని కాదు, యోగ్యుడిని అంతకంటే కాదు.
వైద్యుని కాదు, యోగ్యుడను అంతకంటే కాదు, కానీ నా ప్రభు ఉన్నాడు చూసారా, ప్రభుని యేసుక్రీస్తు. ఆయన వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు. ఆయన దేవుడికి స్తోత్రం. అర్థమైందండి. ఆయన పరమ వైద్యుడు, మాటతోనే స్వస్థపరిచేవాడు, తన వాక్కును పంపి స్వస్థపరిచేవాడు. దేవుడికి స్తోత్రం. అయితే ఆయనను, అమ్మా నువ్వు ప్రభుని యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో, ప్రభా నన్ను బాగు చెయ్యి అంటే ప్రభు బాగు చేయి. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, నీ విశ్వాసాన్ని బట్టి కార్యం జరుగుతుంది అని చెప్పే భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడు. దేనిని బట్టి అంటే నాలో ఏమి లేదు, పనికి మాలిన వాడులైతే యోగ్యత లేనటువంటి వాడిని అయినప్పటికీ ప్రభువును నేను రక్షింపబడ్డాను కనుక, ప్రభు పరిచయంలో నేను ఉన్నాను కనుక నాకు ఈ ఘనత, నాకు ఈ భాగ్యం దొరికింది. ఎవరిని బట్టి? యేసు ప్రభుని బట్టి. హల్లెలూయా. యేసు ప్రభు మనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసండి. రక్షింపబడిన నేను దేవుని బిడ్డగా కనుక జీవించగలిగితే దేవుడు నన్ను ఎంతో గణపరుస్తాడు. అర్థమైందండి. మనలో ప్రతి ఒక్క ఎవరికి ఆయన పక్షపాతం చూపించే దేవుడు కాదు. ఎవరైతే దేవుని బిడ్డలుగా జీవించడానికి మనసు పెడతారో, మనసు మార్చుకుంటారో వారిని తప్పకుండా ఆయన ఏం చేస్తాడంటే గణపరుస్తాడు. ఏమంటున్నాడు కదా, మొట్టమొదటేమో ఆ వాక్యంలో చెప్పబడిన మాట ఏమంటున్నాడు ప్రభు, రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతుడికి అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా నాకే ప్రాబ్లం లేదు, మీరు బాగానే ఉందనుకుంటే దేవునికి స్తోత్రం, మీకు బాగానే ఉంది. కానీ ఎవరైతే నాకు ఆరోగ్యం లేదంటే పైకి బాగానే కనిపిస్తున్నారు, కానీ రాత్రి మనం ఒక మాట చదువుకున్నాం. ఏమని చదువుకున్నాము? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం అంటాడు కదా, హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. మనలో ప్రతి ఒక్కరి హృదయం ఎటువంటిదంటే ఘోరమైన వ్యాధితో ఉన్నది. హల్లెలూయా. అర్థమైందండి. అయితే ఈ ఘోరమైన వ్యాధి నుంచి మనకి స్వస్థత కలగాలి, విడుదల కలగాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఏ విధమైన ఆరోగ్యం ఉండాలి ఈ హృదయానికి అని అంటే, దేవుడు ఈ హృదయంలో నివసించేటువంటి పరిశుద్ధత, పవిత్రత కావాలి ఈ హృదయానికి. అర్థమైందండి. దేవుడు మన హృదయంలో నివాసం చేయాలి. అందుకని అంటాడు ప్రభు, ఏమన్నట్టు ఒక సందర్భంలో అంటాడు కదా, మన నుంచి ఏమీ కోరట్లేదు కానీ నీ హృదయం నాకు ఇవ్వు అని అంటాడు. ఏమంటే మన నుంచి ఏమైనా కోరుతున్నాడా? డబ్బులు ఏమైనా కోరుతున్నాడా? కానుకలు ఏమైనా కోరుకుంటున్నాడా? అర్పణలు ఏమైనా కావాలా? ఏమంటే అబ్రహాముని నీ కుమారుడు ఏమని అడిగినట్లుగా మన నుంచి బలిని కోరేవాడా అంటే కాదు. కానీ ప్రభు కోరుకునేది ఏంటంటే మన హృదయము. ఎటువంటి హృదయము? ఒకవేళ మన హృదయం అంతా మోసకరమైందా, లేకపోతే ఘోరమైన వ్యాధి కలిగిందా ప్రభా, అయ్యా నా హృదయం ఇటువంటి హృదయం ప్రభా, నీ నివాస యోగ్యం నా హృదయం కాదు నాయన, నన్ను బాగు చేయి ప్రభా, నా హృదయాన్ని బాగు చేయి ప్రభా అంటే ఆయన తప్పకుండా బాగు చేసే దేవుడు. ఎందుకంటే ఇది మనుషుల వల్ల అయ్యేది కాదు, ఇది హృదయాలను బాగు చేసే యొక్క ఆ వైద్యము మనుషుల దగ్గర లేదు, దేవుని దగ్గరే ఉంది. ప్రియమైన అయితే దేవుడు ఎలా బాగు చేస్తాడంటే బలవంతంగా వచ్చి ఎవరి హృదయంలోనికి వచ్చి బలవంతంగా దానిని బాగు చేయడు. కానీ ప్రభా నా హృదయంలోనికి రండి నాయన, నీ నివాస యోగ్యంగా నా హృదయాన్ని ఉంచండి ప్రభు అంటే తప్పకుండా నీ హృదయంలోనికి వస్తాడు, నా హృదయంలోనికి వస్తాడు. ప్రియమైన దేవుని స్తోత్రం. ఏమండి, మనం రక్షింపబడిన తర్వాత కూడా మనకి ఏమాత్రం మారు మనసు లేకుండా, మారు మనసుకు తగిన జీవితం లేకుండా, మారు మనసుకు తగినటువంటి ప్రవర్తన లేకుండా మనం ఉన్నట్లయితే మనము ఇంకా ఎవరమంటే పూర్వం ఉన్నటువంటి వారమే. పూర్వం మనం ఎవరమని చెప్పాను? పాపులం. ఎస్, పూర్వం ఎవరమైతే ఉన్నామో ఇప్పుడు కేవలము దేవుని మందిరానికి వెళుతున్నాము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాము తప్ప మనలో మార్పు లేదు అనే విషయము తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే మన హృదయాలు ఎలా ఉన్నాయంటే ప్రియమందిరా ఘోరమైన వ్యాధితో ఉన్నవి. మనకు వైద్యుడు కావాలి. ఆ వైద్యుడు ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. మన హృదయాలను బాగు చేసేవాడు, మన బ్రతుకులను బాగు చేసేవాడు. ఏమండి, మనలను పాపులుగా ఉంటున్న మనలను ప్రేమించి మనల్ని రక్షించడానికి వచ్చి తన ప్రాణం పెట్టినవాడు, తన రక్తం కార్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు కనుక ఆయన మాత్రమే మనలను బాగు చేయగలిగిన వాడు. ఆయన మాత్రమే మనకు మంచి ఆరోగ్యాన్ని, మంచి మనసును ఇవ్వగలిగిన వాడని ప్రభువు మీకు మనం చేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చెప్పాను కదా, ఎవరి జీవితంలోని కూడా ఆయన బలవంతంగా రాడు. ఎవరి జీవితంలోని కూడా ఆయన బలవంతంగా రాడు. ప్రియమైన మనం ఆహ్వానిస్తేనే, ఇదిగో అంటాడు కదా, తలుపు వద్ద నిల్చుండి
తట్టుచున్నాను, ఎవడైనా నా కొరకు తలుపు తీస్తే నేను వాని యొద్దకు వస్తాను, వచ్చి అతనితో మేము కలిసి భోజనం చేస్తాము. దేవుడికి ఎంత గొప్ప ఆశీర్వాదం అండి అది, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఘనత, ప్రభుతో కలిసి భోజనం చేసేటువంటి భాగ్యం. హల్లెలూయా. ఒకసారి నేను విన్నాను ఒక మాట, ఎప్పుడు విన్నాను అంటే ఈ మాట అంటే అది అవసరం కాదు, అయినా కలిసి భోజనం చేయటం అనే మాట గురించి ఆ విషయం నాకు జ్ఞాపకం వచ్చింది. బాబు అది కొంచెం పక్కకి పెడితే ఆఫ్ చేస్తే బాగుంటుంది, అంటే దాంట్లో అవసరం లేదు, అది మీకు మామూలుగా చెప్తున్నాను, అది ఆఫ్ చేస్తే స్తోత్రం. అయినా మాట వెళ్ళిపోతుంది దాంట్లో ఆఫ్ చేసి. అర్థమైందండి. కొంతమంది చూస్తే ఎంత మాటలు మాట్లాడతారు, దేవుని నమ్ముకున్న బిడ్డలే కానీ ఏదైనా గొడవ జరిగినప్పుడు అన్నదాని మాటలు, భర్త కావచ్చు, ఇంటి వారు కావచ్చు, ఇరుగు పొరుగు వారు ఎవరైనా కావచ్చు, ఎటువంటి మాటలు మాట్లాడతారంటే ప్రియమైన నిజంగా రక్షణ లేకుండా లోకంలో ఉన్నవారు సిగ్గుపడతారు ఆ మాటలు వింటూ. అటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు లేకపోలేదు కనుక ఇటువంటి వాటిని దేవుడు క్షమించడు, ఉపేక్షించడు. ప్రియమైన కనుక జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటున్నాడు అంటే మనం పరిశుద్ధులము కావాలి అంటే ప్రభుని మన హృదయాల్లోనికి ఆహ్వానించాలి. ప్రియమైన దేవునికి స్తోత్రం. లేకుంటే మనం పరిశుద్ధులుగా కాలేము, సరికదా, ఇంకా అపవిత్రులుగా ఉండిపోతాము. ఈ అపవిత్రత వల్ల మనకు ఏం కలుగుతుందంటే మనకైతే మేలు కలగదు, కానీ దేవుని నామము అవమానపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని నామము అవమానపరచబడుతుంది. ప్రియమైన ఆయన నామాన్ని అవమానపరిస్తే ఆయనకు రావాల్సిన మహిమ ఆయనకు చెందకపోతే ఆయన ఎంత పడతాడో ఒకసారి ఆలోచించండి. మనము ప్రభు నామానికి మహిమ కలిగించడానికే మనం దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి నేను సహజంగా ఏ విషయం చెప్పినా కుటుంబం దగ్గరికి పెడతా ఉంటాను. కుటుంబంలో మన పిల్లలు మనకి మంచి పేరు తెచ్చేవారు ఉంటే మనకి ఎంత సంతోషం. అదే మనకు అవమానం తెచ్చేవాడు అయితే మనం ఎంత దుఃఖపడతాం ఒకసారి ఆలోచించండి. కానీ ఎంత దుఃఖపడినా మనం ఏ దుఃఖం అనుభవిస్తాం తప్ప వాడు మన పిల్లలు కాదంటానికి అవకాశం లేదు కదా, మన పిల్లలే కదా, ఏం చేస్తాం మరి. అటువంటి పిల్లలు మనం కూడా దేవుని పిల్లలమే, దేవుని ప్రజలమే. మనల్ని బట్టి ఒకవేళ ఆయనకు అవమానం కలుగుతుందా, మనల్ని బట్టి మన ప్రవర్తన బట్టి ఆయనకు దుఃఖం కలుగుతుందా, మనం ఎలా దీవించబడతాం ఒకసారి ఆలోచించండి. ఏమండి, మనం ఒకసారి ఆలోచించాలి. మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి అని ఆశపడతాం. ఆయన సర్వశక్తిమంతుడు, మనం దీవించబడటానికి ఎక్కువ సమయం ఏం పట్టదు. అలాగని చెప్పేసి రాత్రికి తీసుకొచ్చి కోట్లు నీకు పడేస్తాడని చెప్పేసి నేను చెప్పట్లేదు. కానీ నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పని చేసుకునే సామర్థ్యం ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు. అంత మాత్రమే కాదు నీ కొరకు ఆశీర్వాదపు ద్వారములు తెరిచి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మనం స్వతంత్రించుకోవాలి అంటే ఇటువంటి తలంపులు, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా విడిచిపెట్టి మనం ప్రభువుని దుఃఖపెట్టే వారంగా కాకుండా రక్షింపబడిన మనము ప్రభువుని సంతోషపెట్టే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తున్నా నేను. ఎప్పుడు ఆయన మనం బట్టి సంతోషిస్తాడు అంటే మనము నిత్యం ఆయన సన్నిధి సహవాసం కలిగి ఉండినప్పుడు. హల్లెలూయా. ప్రభు అంటాడు కదా, యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, మీరు నాలో నిలిచి ఉంటేనే మీరు బాగా ఫలిస్తారు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు బాగా ఫలించాలి అని నా ఉద్దేశం, బహుగా ఫలించాలని. అది ఫలించాలంటే మనం ఎప్పుడు ఫలిస్తాము? ఆయనలో అంటుకట్టుబడి ఉండినప్పుడు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమైనా ఫలిస్తామంటే ఫలించలేము. దేవునికి స్తోత్రం. అయితే ఆయనతో అంటుకట్టుబడి ఉండటం అంటే మనం ఎక్కడుండా ఏ పని చేసుకుంటున్నా ప్రభుని ధ్యానిస్తూ ఉండాలి, ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, అర్థమైందా? మనం ఎక్కడున్నా ఏ పని చేసుకుంటున్నప్పటికీ ప్రభు నీ జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ, ఇందాక మనం ఆరాధనలో ధ్యానించుకున్నాం, నీ మేలులు ఎన్ని మేలులు చేసావు ప్రభు. మనం మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతించే వారు ఉండినప్పుడు అది ఆయనతో అంటుకట్టబడి ఉంటాం. దేవునికి స్తోత్రం. ప్రభు మాటలు ధ్యానించుకుంటూ నేను ప్రభు ఇదిగో నేను పాపినైనట్టుగా నన్ను రక్షించుకున్నాను ఆయన. ఈ పాప జీవితం నాకు వద్దు ప్రభా, నేను పరిశుద్ధులుగా జీవించాలని నాకు ఆశ ఉంది ప్రభా. చాలా మందికి ఆశ ఉండదా? ఏమిటి ఆశ ఉండదా? ఏ ఆశ?
ఏ ఆశ ఉంటుంది? హీరోని అయిపోవాలని ఆశ ఉందంటావు. హీరో ఎందుకు? ఆడి స్టైల్ అంతా హీరో స్టైలే. హీరోని అయిపోవాలని ఆశ. సినిమాలు కూడా ఎక్కువ చూస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలు సినిమాలు చూడొచ్చా? దేవుని బిడ్డలు సినిమాలు చూడొచ్చా? పెద్దాలు కదులుతున్న సౌండ్ రావట్లేదు. దేవునికి స్తోత్రం. సినిమాలు చూడకూడదు. దేవుని హల్లెలూయా. సిస్టర్ గారు చెప్తున్నారు, చెప్పు. నేను కూడా రక్షింపబడకు మా పాస్టర్ గారు పిల్లలు చర్చికి వెళ్తే నేను సినిమా హాల్కి వెళ్ళేవాడు. నిజంగా చెప్తున్నానండి, నా పరిస్థితి అది. ఆదివారం సెలవు, నేను రక్షింపడలేదు, ఆమె రక్షింపబడింది. పిల్లలు తీసుకొని మందిరానికి వెళ్ళేది. నిజంగా చెప్తున్నాను, మేము కలిసి ఎక్కడి వరకు వచ్చామంటే బిహెచ్పి గేట్ ఉంది కదా, మెయిన్ రోడ్, అక్కడ దాకా కలిసి వచ్చేవాళ్ళు. అటు వెళ్ళేవాడు అప్పన కాలనీ చర్చిలోకి. నేను అటు బస్సు ఎక్కి అటు వెళ్ళిపోయేవాడిని గాజువాడ సినిమాకి. అది ఒకప్పుడు నా బ్రతుకు. అయితే దేవుడు నన్ను ప్రేమించి మరి సంఘ ప్రార్థన ఆలకించి నన్ను రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం. రక్షింపబడిన తర్వాత నిజంగా చెప్తున్నానండి, చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను. రక్షింపబడిన తర్వాత ఆదివారం మాత్రం నేను అస్సలు పోగొట్టుకోలేదు. హల్లెలూయా. ఆదివారం మాత్రం నేను పోగొట్టుకోలేదు. ఎందుకంటే సేవకులు చెప్పారు నాకు, నువ్వు ఆదివారం మాత్రం పోగొట్టుకోవద్దని. నిజంగా ఆ మాట నాకు బాగా గుర్తుంది. ఆయన ఒక మాట, నువ్వు దీవించబడాలి అని అంటే, నీవు దీవించబడాలి అని అంటే దేవుడు ఆదివారాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ దినం దేవుని సన్నిధిలో గడుపు, తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎస్, అది మొదలుకొని నేను ఆదివారం ఏదో ఒక్క ఆదివారం మిస్ అయిపోయి ఉంటాను ఎక్కడో ఒక దగ్గర. అది కూడా ఎక్కడో గుర్తులేదు. హాస్పిటల్లో ఉన్నాను, ఎప్పుడో మొత్తానికి హాస్పిటల్లో ఉన్నాను. దేవునికి స్తోత్రం. అదే ఆ ఒక్క ఆదివారం. అంతకు మించి నేను ఏ ఆదివారం కూడా నేను దేవుని సన్నిధిని పోగొట్టుకోలేదండి. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని సన్నిధిలో కొనసాగడం తప్పకుండా కొనసాగాలి. రాత్రి కూడా ప్రభు మాట్లాడాడు, నా విశ్రాంతి దినములను మీరు పాటించాలి, పిల్లలకు నేర్పించండి, ఈ విశ్వాసులకు నేర్పించండి అని అక్కడ జ్ఞాపకం చేశాడు. అయితే ఒకటి, దేవుని సన్నిధికి రావడం చాలా మంచిది, రావాలి. కానీ వచ్చిన తర్వాత దేవుడు చెప్పే మాట, వాక్యము, దేవుడు ఎందుకు నన్ను రక్షించుకున్నాడు? పాపిగా ఉంటున్న నన్ను, అపవిత్రుడిగా ఉంటున్న నన్ను ఎందుకు రక్షించుకున్నాడు అని అంటే, నేను పరిశుద్ధులను కావాలని. దేవునికి స్తోత్రం. ఏమండి, మారు మనసుతో ప్రభు సన్నిధిలో ఎదగాలని చెప్పేసి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. పాపులను రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, మనం రక్షించుకున్నాడు. మన మంచివాడు మనం రక్షించుకున్నాడా? పాపులే, ఒక్కడు లేడు నీతిమంతుడు, ఒక్కడు లేదు భూమి మీద. అందరూ పాపం చేసిన వారే. మనమే ప్రత్యేకమే కాదు, మనం పాపులమే, అందరూ పాపం చేసిన వారే. అయితే అందరు పాపుల్లోంచి మనల్ని ఎందుకు రక్షించుకున్నాడంటే, మనం పరిశుద్ధులుగా మారాలని. హల్లెలూయా. అర్థమైందండి? అందరి సంగతి ఏమో నాకు తెలియదు, కానీ మనం పరిశుద్ధులుగా మారితే పరలోక సంబంధమైన ఆశీర్వాదములతో మనల్ని నింపాలని, పరలోకాన్ని ఇక్కడే మనం అనుభవించాలని, ఏంటి నిత్యత్వముల కొరకు మనం సిద్ధపడాలని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? కనుక ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, ఏది దశలోని పత్రికలో చెప్పబడిన మాట అంటున్నాడు కదా, ఏమంటున్నాడు అక్కడ? పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేవునికి స్తోత్రం. అపవిత్రత ఎలా కలుగుతుంది అని ఇందాక చెప్పాను నేను. ఎలా కలుగుతుందండి అపవిత్రత? ఎలా కలుగుతుందని చెప్పాను, చెప్పండి ఎవరైనా సరే. ఎలా కలుగుతుందమ్మా? సినిమాలు చూడటం, చెడు విషయాలు చూడటం, చెడు మాటలు వినటం, చెడు ఆలోచనలు కలిగి ఉండటం, చెడు తలంపులు కలిగి ఉండటం. మనకు తెలియకుండానే మనం పైకి బాగానే కనిపిస్తాం, లోపలంతా చెడిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైకి బాగానే కనిపిస్తున్నాం మనుషులో, కానీ మన ఆలోచనలు, మన తలంపులు, మన హృదయం ఎలాగైపోతుందంటే పూర్తిగా అపవిత్రమైపోతూ ఉంటుంది. ప్రియమైన దేవునికి స్తోత్రం. అయితే అపవిత్రమైనటువంటి హృదయాలలో, అపవిత్రమైన జీవితాలలో పరిశుద్ధులైనటువంటి దేవుడు నివాసం చేయడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులైన దేవుని మనం అనుభవించాలి. పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధ ఆత్మ మనం తాకాలి, లేదా పరిశుద్ధాత్మ కార్యం మన జీవితంలో జరగాలి అని అంటే మనం ఆయనకు ఆహ్వానించాలి. ఒకటి. రెండవది, ప్రభు
ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ప్రియమైనది ప్రభువా, నేను పాపిని నాయన, నేను పాపిని ప్రభువా, నన్ను పరిశుద్ధపరచండి నాయన. నా హృదయమంతా పాపము తలంపులతో పాప ఆలోచనలతో నిండుకొని ఉంటుంది ప్రభువా. అయ్యా, ఎప్పుడు చూసి నాకు అవే తలంపులు వస్తున్నాయి, అవే ఆలోచనలు వస్తున్నాయి ప్రభువా. ఇటువంటి తలంపుల నుంచి ఆలోచన నుంచి నన్ను విడిపించండి ప్రభువా అంటే తప్పకుండా పరిశుద్ధాత్మదేవుడు విడిపిస్తాడు. ప్రియమైనది అర్థమైందండి. చెప్పడం మాత్రమే కాదు, చెప్పి విడిపించు ప్రభు అని చెప్పేసి మనం వెళ్ళి టీవీ పెట్టుకొని తాజా వార్తలు అని చెప్పేసి అది పెట్టుకుంటే అక్కడ రకరకాలు యూజ్ చేస్తుంటాం. ఛానల్ మాత్రం వార్తలే, కానీ దాంట్లో వచ్చి రకరకాల సీన్లు వస్తూ ఉంటాయి. ప్రియమైనది అర్థమైందండి. ఎలా చెప్పి వెళ్ళి మనం అక్కడ కూర్చుంటే మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు, ప్రయోజనం ఉండదు. ఎప్పుడు ప్రయోజనం కలుగుతుందంటే దేవుని సహవాసంలో మనం ఉండినప్పుడు. ఇందాక చెప్పాను, దేవుని సహవాసం ఎలా అంటే మనం ఎక్కడున్నా ఏ పని చేసుకుంటున్నా ప్రభువుని తలంచుకొని ఆయన మేలును తలంచుకుంటూ ఆయన కృపలను తలంచుకుంటూ మనము కొనసాగినప్పుడు తప్పకుండా ఆయన సహవాసంలో మనం ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రియమైనది అటువంటి ఆలోచనలు అటువంటి తలంపులు మనం కలిగి ఉండాలని ప్రభువు మీకు మనం చేస్తున్నాం. తీతు గ్రంథంలో ఒక మాట చూడండి. తీతు గ్రంథము 2వ అధ్యాయంలో, తీతు గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన సమస్త దుర్నీతి నుండి దేవునికి స్తోత్రం. గమనించండి, మనకు మనముగా పరిశుద్ధులం కాలేము, మనకు మనముగా పవిత్రులము కాలేము, మనకు మనముగా నీతిమంతులము కాలేము. అర్థమైందండి. మనకు మనముగా ఏమి చేయాలి, మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. అయితే ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రభువు యేసుక్రీస్తు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రభువా నన్ను పరిశుద్ధపరచండి నాయన, నన్ను పవిత్రపరచండి నాయన, నన్ను ఒక నూతన సృష్టిగా చేయండి ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటే మనం ప్రభు దగ్గరికి వస్తాం, ప్రార్థనకు వస్తాం. సహజంగా ఏమడుగుతాం తెలుసా? ఆయనకి మన కష్టాలన్నీ చెప్తాం. సహజంగా జరిగేది. మన లోపల గురించి, మన ఆలోచన గురించి, మన బ్రతుకు గురించి ఏం చెప్పం. మన బ్రతుకు అక్కడ ఉండే ఎలా ఉందో పర్లేదు, నాకు మాత్రం ఇది కావాలి ప్రభా, నాకు ఆరోగ్యం కావాలి నాయన, నా కష్టాలు తీరిపోవాలి ప్రభా, నా శ్రమలు తీరిపోవాలి నాయన, నా భర్త బాగుండాలి, భర్తలైతే నా భార్య బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పిల్లలు ప్రయోజకులు అవ్వాలి. ఎంతవరకు ఈమెయే కానీ మన లోపల సంగతి ఏంటనేది మాత్రం దేవుని దగ్గర చెప్పుకోలే. దేవుని దగ్గర లోపల ఎలా ఉన్నాము, ఏంటి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన బ్రతుకు ఎలా ఉంది, మన బ్రతుకు గురించి మాత్రం ఒక్క మాట నన్ను అడగొద్దు అన్నట్లుగా నేనేం చెప్పను ప్రభు, నువ్వు నాకు కావాల్సింది మాత్రం ఏంటి, ఆశీర్వాదాలు అన్నట్లుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ప్రభు అంటాడు కదా, ఏమంటాడు? ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనను విమోచిస్తాడటండి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమైన దుర్నీతి నుంచి, సమస్తమైన అపవిత్రత నుంచి, సమస్తమైన అవిధేయత నుంచి, ఏమండి, ఇంకా సమస్తమైన అక్రమం నుంచి మనల్ని విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎలాగంటే పెంట కుప్పల మీద నుంచి ఎలాగ లేవనెత్తగలడో అదే విధంగా మన బ్రతుకులు పెంట కుప్పల మీద ఉన్న బ్రతుకులను పవిత్రులుగా చేసి ప్రధానులతో కూర్చోబెట్టే దేవుడు మన దేవుడు అని ఒక కీర్తనలో మనకు జ్ఞాపకం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన సర్వశక్తిమంతుడండి. ఆయన శుద్ధి చేయలేంది, ఆయన బాగు చేయలేంది ఏదీ లేదు. అయితే మనం ప్రభా నా రండి నాయన, నా జీవితంలోనికి రండి, నా బ్రతుకులోనికి రండి ప్రభా, అయ్యా నన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా చేయండి ప్రభా అని ప్రభు సన్నిధిలో మనం ప్రాధేయపడితే తప్పకుండా ఆయన ఏం చేస్తాడట? సమస్తమైన దుర్నీతి నుండి మనను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు విడిపించిన తర్వాత మన ఆలోచనలు ఎలా ఉంటాయో తెలిసేటండి. ఒకటే గుర్తట. ఏంటి గుర్తు? ఈ మనిషికి మారు మనసు వచ్చిందా లేదా, ఈ మనిషిని దేవుడు దర్శించాడా లేదా, ఈ మనిషితో ప్రభు ఉంటున్నాడా లేదా తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలి అని అంటే ఆ మనిషి అటండి మారు మనసు కలిగిన మనిషి అయితే, లేకపోతే దేవుడు దర్శించిన మనిషి అయితే ఆ మనిషి ఏం చేస్తారంటే ఎప్పుడు ప్రార్థనకి వెళ్దామా, ఎప్పుడు వాక్యం విందామా, ఎప్పుడు ప్రార్థన చేసుకుందామా. నలుగురితో కలవటం వేరే, సంఘంతో కలవటం వేరే. సంఘంతో లేకపోయినా ఒంటరిగా ఉన్నా ఎప్పుడు వాక్యం చదువుకుందామా, ఎప్పుడు ప్రార్థన చేసుకుందామా. అర్థమైందండి.
ఈ ఆలోచనతో ఉంటాడట ఆ మనిషి. హల్లెలూయా. అర్థమైందండి? ఆ వ్యక్తి మారు మనసు కలిగిన వ్యక్తి అయితే ఎలా ఉంటాడట? ఎప్పుడు ప్రార్థన చేసుకుందాం, ఎప్పుడు బైబిల్ చదువుకుందాం. ఒకవేళ పని చేసుకుంటున్నా కూడా ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ప్రభు గురించిన పాటలు పాడుతూ ఉంటాడట. పాటలు పైకి రాకపోవచ్చు, కానీ లోపల మాత్రము ఆ సంతోషం ఉప్పొంగుతూ ఉంటుందటండి. దేవుడికి స్తోత్రం. దేవుడు చేసిన కార్యములు, హల్లెలూయా, దేవుడు చేసిన కార్యములు తలుచుకుంటూ ఆయన సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందట. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా దుఃఖంగా ఉండడటండి. హల్లెలూయా. అర్థమైందండి? ఏ వ్యక్తినైతే దేవుడు దర్శిస్తున్నాడో ఆ వ్యక్తి అటండి ఇక దుఃఖంతో ఉండేటట్టు సంతోషంగానే ఉంటాడు. కష్టాల్లో కూడా సంతోషం, అనారోగ్యంలో కూడా సంతోషం. అనారోగ్యమా? అయ్యో నీకేంటి 106 టెంపరేచర్ ఉంది, ఎంత జ్వరమా? అదే తగ్గిపోతుంది అంటే దాన్ని చాలా సింపుల్గా తీసుకుంటారట. అర్థమైందండి? అదే తగ్గిపోతుంది, దానిదే ఉంది. 107 వచ్చినా ఏం కాదు అన్నట్టుగా ధైర్యంగా ఉంటారు. నాకు ఇది వచ్చేసింది, నాకు అది వచ్చి. కొంతమందికి 98 ఉంటుంది కదా టెంపరేచర్, 99 వచ్చిందంటే సార్ నాకు 99 వచ్చేసింది టెంపరేచర్ అన్నట్టుగా మొక్క ఇలా పెట్టేస్తారు అన్నమాట. దేవుడికి స్తోత్రం. ఎలా పెడతారు? నేను పెడితే మీ అందరూ నవ్వుతారు. సేమ్ నా మొక్క అలాగే ఉంటుంది ఒక్కొక్కసారి. ఏంటి కాబట్టి నేను ఇప్పుడు అలా పెట్టను, నేను మీరు నవ్వుతారని చెప్పి నేను అట్లా పెట్టను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ శరీరంలో శరీర బలహీనతలు వస్తూ ఉంటాయి, కానీ మనం ప్రభువులో ఆనందించాలి అని అంటే, ప్రియాదేవుడ ప్రభులో మనం సంతోషించాలి అంటే ప్రభువుకు ఆహ్వానించాలి, ప్రభువును మనం హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ముఖ్యంగా ఇందాక మాట చెప్పారు పాస్టర్ గారు, ఏమనంటే మనకి బాగా ఇష్టమైనది ఏదో ఆయన పాదాల దగ్గర పెట్టాలి, అంతే. అర్పణగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అదే ఆయనకి ఆరాధనగా అయిపోతుంది, అదే ఆయనను స్తుతించడం. దేవునికి స్తోత్రం. మనము దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో అది పాదాల దగ్గర, ప్రభు పాదాల దగ్గర పెట్టేసి నాకు నీకంటే ఎక్కువ ఎవరు కాదు ప్రభు అని ప్రభుని మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నట్లయితే, మొట్టమొదటి స్థానం ఇచ్చినట్లయితే ప్రభు ఏం చేస్తాడంటే మన జీవితంలో కార్యములు చేయడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన గమనించండి, మన జీవితంలో మన కుటుంబంలో దేవుని కార్యాలు ప్రారంభించబడాలి అంటే మనమే ఆహ్వానించాలి ప్రభుని. మనమే ప్రభుని ఆహ్వానించినట్లయితే ఆయన ఏం చేస్తాడట? సమస్త దుర్నీతి నుంచి మనల్ని విమోచించి ఎలా చేస్తాడట? సత్క్రియల యందు ఆసక్తి గల వారిని మనల్ని చేస్తాడట. హల్లెలూయా. హల్లెలూయా. అది మొదలుకొని మనం ఏం చేస్తామంటే మంచి క్రియల యందు ఆసక్తి కలిగి ఉంటాం. అంతకుముందు చెడ్డ క్రియలు చేసినటువంటి వారము, అంతక్రితం ప్రార్థన మనకు ఉండేది కాదు. అంతక్రితం ఎప్పుడు చూసినా టీవీలో సీరియల్లో సినిమాలో చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏం చేస్తామంటే సీరియల్ సినిమాలు కాదు, అవకాశం దొరికితే సమయం ఉంటే మనం ప్రార్థన చేసుకుంటాం, సమయం ఉంటే వాక్యం చదువుతాం, ఏమంటే సమయం ఉంటే ఇంకా ఎవరికైనా దేవుని మాటలు చెప్తాం ప్రక్కన వాళ్ళకి. అర్థమైందండి? ప్రక్కన వాళ్ళకి మనం ఏం చేస్తాం? దేవుని మాటలు చెప్తే దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, దేవుడు మా కుటుంబంలో ఈ కార్యం చేశాడు, ఇదిగో దేవుడు నన్ను ఇలా చేశాడు, ఎలా చేశాడు అని చెప్పేసి మనం పక్క వాళ్ళకి మన సాక్ష్యం పంచుకుంటాం. అంటే ప్రభునే కనపరుస్తాము. హల్లెలూయా. దేవుడు 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 ప్రభు యేసుక్రీస్తు నాకు ఇది చేశాడు, అది చేశాడు, మా బంధువులకు ఇది చేశాడు, అది చేశాడని మనం ప్రభునే కనపరుస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు ప్రభు తనకు ఏం చేసుకున్నాడట? సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చేస్తాడు ఇవన్నీ? ఎప్పుడు ఆయనను మనం ఆహ్వానించినప్పుడు, మనము ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ప్రభు ఇదిగో నేను నీ సొత్తునే, నీ ఇష్టం నువ్వేం చేస్తావో చేసుకో. ఏమండి? అప్పుడు ఆయన మనం తన సొత్తుగా చేసుకుంటాడట. ఆ మాట మనం ఇక్కడ చదువుకున్నాం కదా. ఏమంటున్నాడు? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవునికి స్తోత్రం. కల్వరి శిలువలో ప్రాణం పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? మనం ఆయన సొత్తుగా మారిపోవాలని. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎవరిగా మారిపోవాలని? ఆయన సొత్తుగా. నేను సొత్తు అన్నందుకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. సొత్తు అంటే తెలుసు కదా మీకు? సొత్తు అంటే తెలుసు కదా?
మన సొత్తు, ఇది నా సొత్తు అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మా ఇంటికి పిల్లలు పెద్దలు వస్తూ ఉంటారు కదా. ఈ మధ్య నా పుట్టినరోజు కూడా జరిగింది. పుట్టినరోజు జరిగినా జరగకపోయినా సంఘస్థులు కొందరు ప్రేమించి వాళ్ళు ఏదైనా స్పెషల్ చేసుకుంటే తీసుకొచ్చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు కదా అని చెప్పేసి ఏదైనా స్పెషల్ ఇంట్లో చేసుకున్నారనుకోండి, చికెను, మటను, ఇంకా స్వీటు ఇటువంటివి చేసుకుంటే గిన్నెలో పెట్టి తీసుకొచ్చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. సరే, సహజంగా ఉంటాయి, గిన్నెలు పడి ఉంటాయి. ఒక్కోసారి పాస్టర్ గారు తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటుంది. ఒక పాప ఆడ గిన్నె ఉందంట, కనపడుతుందంట, ఇది మాది అంటుంది. దేవునికి స్తోత్రం. చూడండి ఎలా గుర్తుపట్టిందో, ఇది మాది అని అంటుంది. మీదైతే నువ్వే తీసుకెళ్ళు, ఇదైతే నువ్వే తీసుకెళ్తే పిల్లలు వస్తూ ఉంటారు కదా, చూసి అంటారు మాది అంటే. చూడండి ఇది మాది అని అంటే ఎంత ఆ పాపకి చిన్నపిల్లే కానీ గుర్తుపట్టి ఇది మాది అంటుందంటే చూడండి, మాది మాకు కావాలి, నేను తీసుకోవాలన్నట్టుగా. అంటే ఇది మా సొత్తు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి. మనం కూడా రక్షింపబడిన తర్వాత ఎందుకు తను తాను సమర్పించుకున్నాడు, అర్పించేసుకున్నాడు అంటే మనము పరిశుద్ధులుగా ఉండటం కోసము, సమస్తమైన దుర్నీతి నుంచి విడిపించి మనల్ని పవిత్రులుగా చేసుకోవడం కోసము. అందుకోసమైనటువంటి ఆయన ఏం చేశాడట, మంచి క్రియలందు ఆసక్తి కలిగి వారిగా చేసుకోవటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక రక్షింపబడిన నీవు నేను కేవలము పవిత్రులు అవడం ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు ఏంటో తెలుసా, మంచి క్రియలు చేసే విషయంలో ఆసక్తి కలిగి కూడా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే రక్షింపబడిన వ్యక్తి ఎటువంటి క్రియలు చేస్తున్నాడు దానిని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు, ఈ వ్యక్తిని దేవుడు నిశ్చయంగా దర్శించాడు, ఈ వ్యక్తి దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈ వ్యక్తి దేవుని బిడ్డ అంటే దేవుని సొత్తు, ఈ అపవాది సొత్తు కాదు. మనం దేవుని సొత్తు అయితే దేవుని బిడ్డలుగా మారుతాము, దేవుని చేత వాడబడతాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన వస్తువు ఉందనుకోండి, దాన్ని ఎవరు వాడతారు? మనమే వాడతాం కదా. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనం దేవుని బిడ్డలమైతే దేవుని చేతిలో వాడబడతాం. లేదు అని అంటే మనం ఒకవేళ అపవాది చేతిలోనే ఉన్నాం అనుకోండి, వాడు మనం వాడుకుంటాడు. అర్థమవుతుందా? రెండు విషయాలు గమనించండి. నీవు ఎవరి చేత వాడబడుతున్నావు, ఎటువంటి క్రియలు చేస్తున్నావు, ఏమండి ఇది నీకు తెలుస్తుంది, నాకు అంటే చూసేవాళ్ళకి తెలుస్తుంది, అనుభవించేవాళ్ళకి కూడా తెలుస్తుంది. ఒకవేళ దుష్టుడు నిన్ను వాడుకుంటున్నాడా, దుష్టుని చేతిలో నువ్వు వాడబడుతున్నావా, ప్రభువా వీడి చేతిలోంచి నన్ను విడిపించండి నాయన. అర్థమవుతుందండి. ఈ దుష్టుడి చేతిలోంచి నన్ను విడిపించండి ప్రభువా. ఒకసారి నేను మీకు చెప్తాను, అంటే బైబిల్ గ్రంథం నుంచి. దావీదు ఎటువంటి వ్యక్తి? దావీదు దేవుని దృష్టికి ఎటువంటి వ్యక్తి అండి? హృదయానుసారుడు, మెచ్చినవాడు, ప్రియుడు. అటువంటి వాడు ఏం చేశాడు? పాపం చేశాడు. అయితే మనం లోకంలో ఉన్నాము, దేవుని బిడ్డలమే, రక్షింపడ్డాము. మనం పాపం చేస్తామా? ఏమండి, మనం రక్షింపడ్డాం. ఎందుకు ఈ మాట చెప్పినానంటే, దావీదు రక్షింపబడిన వ్యక్తి. అంటే ఆ రోజుల్లో ప్రభువైన యేసుక్రీస్తు లేడు, కానీ దేవుడు అభిషేకించుకున్నాడు దావీదుని. దేవుని అభిషేకం పొందుకున్న వ్యక్తి, దేవుడు ఆత్మతో నింపబడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఏమైపోయాడంటే పాపం చేశాడు. దేవుడికి స్తోత్రం. కనుక మనం కూడా పాపంలో పడిపోతాం. కొన్నిసార్లు లోకంలో ఉన్నాం, మనం పాపంలో పడిపోతాం, కానీ పాపంలోనే నిలిచి ఉండకూడదు. అర్థమవుతుందండి. పాపంలో పడిపోయిన తర్వాత మన జీవితాలు పాపభరితమైపోతాయి. పరిశుద్ధులుగా ఉండవలసిన మనము అపవిత్రులమైపోతాం. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో, ప్రభువా నన్ను ఈ దుష్టుని చేతిలోంచి విడిపించిన ఆయన, నేను విడిపించుకోవాలనుకుంటున్నాను కానీ విడిపించుకోలేకపోతున్నాను ప్రభువా. చాలా ఎవరికి కూడా పాపులుగా జీవించడం ఎందుకు అంటే, బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంటుంది, పాపాత్మురాలు. ఆమె పేరు ఏంటంటే సమాజం పెట్టిన పేరు అది, పాపాత్మురాలని. పాపాత్మురాలు అని అంటున్నారు.
ఆమె పరిస్థితి కూడా అటువంటిదే. పాపాత్మురాలు అంటూ ఉంటే వింటుంది, సహిస్తుంది, భరిస్తుంది, కానీ పాపం విడిచిపెట్టలేకపోతా ఉంది. గమనించండి ప్రియమైనదిరా. కానీ ఒకరోజు వచ్చింది, ఆ పాప జీవితం నాకు వద్దు ప్రభు అనుకుందేమో నాకు తెలియదు. ఈ పాపపు జీవితము, ఈ పేరు నాకు వద్దు. ఏ పేరు? అపవిత్రాలు, పాపాత్మురాలు అనేటువంటి పేరు పడిపోయింది కదా. ఇటువంటి బ్రతుకు నాకు వద్దు ప్రభు అనుకుందేమో. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ఆయన నుంచి ఆయన పాదాలు పట్టుకుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, యేసు ప్రభు పాదాలు పట్టుకుంది. ఏడుస్తుంది ఏడుస్తుంది ఏడుస్తుంది, కన్నీరు కారుస్తూ ఉంది. ఏమండి? కన్నీటితో ప్రభు పాదాలు కడిగిందట, తన ఇంటుకలతో పాదాలు తుడిచిందట. యేసు ప్రభుని భోజనానికి పిలిచిన ఆ వ్యక్తి ఎవరు? సీమోన్ అంటున్నాడు. సీమోన్ అంటున్నాడు, ఈమె పాపాత్మురాలు, నువ్వు నిజంగా ప్రవక్తవైతే, నీకు దేవుడు అయితే, లేదా దేవుని కుమారుడు అయితే ఆమెను ఎవరో నీకు తెలుసు కదా అంటే ఆయన అంటాడు కదా, సీమోను నీ ఇంటికి వచ్చాను, పిలిచావు నువ్వే భోజనానికి. నీ ఇంటికి వచ్చిన దగ్గర నుండి, నీ ఇంటికి వచ్చినప్పుడు కనీసం నీళ్ళు ఇవ్వలేదు నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి కదండి. కనీసం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తడుపుతుంది, కడుగుతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహజంగా ఆ యూదుల ఆచార ప్రకారంగా ఇంటికి వచ్చిన వాడికి నీళ్ళిచ్చి కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇలాగ ముద్దు పెట్టుకుంటారట, వాటేసుకొని. సహజంగా మనం చూస్తూ ఉంటాం కదా, ముస్లిమ్స్ అలా చేస్తూ ఉంటారు కదా, ఇలాగ వాటేసుకొని ముద్దు పెట్టుకుంటారు. అంటే గడ్డం ఆడించుకుంటారు, అదే ముద్దు పెట్టుకోవడం. అర్థమైందండి. అంటాడు కదా, నువ్వు నన్ను కనీసం ముద్దు పెట్టుకోలేదు, ఆహ్వానించా, కానీ ఈమె ముద్దు పెట్టుకోవడం ఆపట్లేదు, నా కాళ్ళు ముద్దు పెట్టుకుంటుంది. అయితే ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకో, నువ్వు నాకు భోజనం పెట్టడం ప్రాముఖ్యం కాదు, కానీ నీకు అటువంటి మనసు ఉందా లేదా? ఈమె విస్తారమైన పాపాలు చేసింది, కానీ ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఎస్ ప్రియమైన దేవుడా, పాపాలు క్షమించే అధికారం మన యేసు ప్రభువుకు ఉన్నది. ఏ విధంగా అయితే దరిద్రులను లేవనెత్తి ప్రధానంతో కూర్చుని పెట్టే శక్తి, ఆ సామర్థ్యం ప్రభు యేసుక్రీస్తుకి ఏ విధంగా ఉందో, ఇందాక కీర్తనలో మనం చదువుకున్నాం. సంతు లేని దానిని ఇల్లాలుగా చేసే సామర్థ్యం, కుమారుల సంతోషం కలిగిన తల్లిగా చేసే సామర్థ్యం ఎలా ఉందో, అలాగే అపవిత్రమైన మనం కూడా పవిత్రులుగా చేసి తన బిడ్డలుగా చేసుకునే సామర్థ్యం ఆయనకు ఉన్నది. ప్రియమైన మనకు మనము పరిశుద్ధులం కాలేము. ఆ స్త్రీ, పాపాత్మురాలైన ఆ స్త్రీ ఏ విధంగా అయితే ప్రభు పాదాలు పట్టుకొని ఆ ప్రభు పాదాలు కన్నీటితో కడిగిందో, ముద్దు పెట్టుకుందో, తన తల వెంట్రుకలో తుడిచిందో, ఆ ప్రకారంగా విస్తారంగా ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చింది కనుక ఆమె పాపాలన్నింటి ప్రభు క్షమించాడు. దావీదు కూడా ఏం చేశాడు తెలుసు? ప్రభా, నేను పాపిని, ఆయన పాపం చేశాను ప్రభు అంటే ఒక యోగుడును కాని ప్రభు అని ఆయన ఎంతో ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చాడు. ప్రియమైన కనికరించబడ్డాడు, క్షమించబడ్డాడు. అంటే పాపం చేయని వాడు ఎవడు లేడు, అందరం పాపం చేసిన వాడమే. అయితే మనం రక్షింపబడిన తర్వాత మనం పాపులుగా జీవించడం దేవునికి ఇష్టం కాదు. ఏమండి? మనం ఒక తీర్మానం చేసుకున్నట్లయితే, పాపం గురించి నాయన ఇక నాకు ఈ పాప బ్రతుకు వద్దు ప్రభు అని మనం ప్రభు సన్నిధిలో చెప్పుకొని, ఈ యొక్క పాప బ్రతుకు నుంచి నన్ను విడిపించు ప్రభు అంటే ఆయన మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారా విడిపించబడినది మొదలుకొని గమనించండి, మన జీవితంలో, మన కుటుంబంలో కార్యాలు మనం చూడగలుగుతాం. దైవ కార్యాలు, దేవుని కార్యాలు మనం చూడగలుగుతామని ప్రభువు మీకు మనం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి కార్యాలు అని అంటే నమ్మశక్యము కాని కార్యములు. మనము పవిత్రులుగా ఉండటానికి ఎప్పుడైతే ఒక తీర్మానం చేసుకుంటామో, అది మొదలుకొని మన జీవితాలలో దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు. ప్రియమైన దేవునికి స్తోత్రం. కనుక దేవుని కార్యాలు మనం చూడాలి, మన జీవితంలో అవి మనం అనుభవించాలి అంటే ఈరోజు ఇదే మంచి సమయము. ఒక తీర్మానం చేసుకోవాలి. ఇది మొదలుకొని నాకు పాప బ్రతుకు వద్దు ప్రభా. అయ్యా, నేను నిలువెల్ల అంటే తల మొదలుకొని అరికాల వరకు పాపంతో నిండుకొని ఉన్నాను ప్రభా. రక్షింపబడ్డానని పేరు కానీ ఏ పరిశుద్ధత కొంచెం కూడా లేదు నాయన. నన్ను పరిశుద్ధపరచని ప్రభు అని మనం ప్రభుకి ఆహ్వానిస్తే, నా జీవితంలోనికి రండి నాయన, నా బ్రతుకులోనికి రండి ప్రభు అని ప్రభుని ఆహ్వానించినప్పుడు, ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మనను విమోచించుకుంటాడట. అదే మాట ఏమని రాశాడు అక్కడ నీతి ప్రత్యేకతలో ఏమంటాడు? సమస్తమైన దుర్నీతి నుంచి మనను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను
తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన కొరకు తను తాను అర్పించుకున్నాడు, ప్రాణం పెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్న ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని ఎంతగా ప్రేమిస్తున్న ప్రభు కొరకు మనము మన జీవిత అంటే మన హృదయపు వాకిలు తెరిచి మనం ఆహ్వానించలేమా? దేవునికి స్తోత్రం. మన జీవితంలోకి ఆహ్వానించలేమా? ఏమిటి మనకైతే మనం ఏ విధంగా పవిత్రులు కాలేం, మనం ఎంత ప్రయత్నం చేసినా కాలేము. కానీ మనం ఆయనకు అప్పగించుకుంటే, ప్రభా నా జీవితంలోకి రండి నాయన, నా బ్రతుకులోనికి రండి ప్రభా, నాకు మారు మనసు ఇవ్వండి ప్రభా. మూలవాక్యం చదువుకున్నాం కదా, మూలవాక్యం చదువుదాం ఒకసారి. లూకా సువార్త 5వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చదువుకున్నాం. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు, మారు మనసు పొందుటకే పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతా ఉన్నారు. దేవుని మహిమ మనం పొందుకోవడం కోసమే ఈ పాపులందరిలోంచి మనల్ని ఏర్పరచుకొని, దేవుడు మనం రక్షించుకొని పరిశుద్ధులుగా ఉంటూ ఆయన మహిమను మనం పొందుకోవాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి. దేవుడు మనం ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే మనం పరిశుద్ధులుగా ఉండటానికి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులుగా ఎప్పుడైతే ఉండటానికి మనము ఒక తీర్మానం చేసుకుంటామో, ఇక నాకు వద్దు ప్రభా, ఏదొద్దు, పాప బ్రతుకు నాకు వద్దు నాయన, అపవిత్రమైన జీవితం నాకు వద్దు ప్రభా, అయ్యా నేను పవిత్రాలుగా జీవించాలని ఆశపడుతున్నాను ప్రభా, ఆ నింద నాకు వద్దు నాయన, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి నన్ను పవిత్రపరచండి, అదుష్టుడి చేతుల నుంచి విడిపించి నీ చేతిలోకి తీసుకోండి ప్రభా, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించండి ప్రభు అని మనం ప్రభుకి అప్పగించుకున్నట్లయితే, ఆ తీర్మానం చేసుకొని ఇక్కడ నుంచి మనం వెళ్ళినట్లయితే ఇది మొదలుకొని మన జీవితాలలో దేవుడు కార్యములు చేయడం మొదలు పెడతాడని ప్రభు మనం చేస్తున్నాను. కనుక నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, ఒక సందర్భం బ్రదర్ ఎవరో నాకు ఒక పెడతారు. ఏమనంటే ఏంటంటే, ఓడిపోవటం పడిపోవటం గొప్ప విషయమే కాదు, పడిపోయిన వ్యక్తి తిరిగి లేవాలని ప్రయత్నించటం. నేను ఇలా ఉండకూడదు, నేను తిరిగి మళ్ళీ నేను లేస్తాను ప్రభా, నేను పరిశుద్ధిగా జీవిస్తానని ప్రయత్నం చేయకపోవటము అక్కడ ఓటమి అంటండి. ఓడిపోవటం గొప్ప విషయం కాదట, కానీ లేదు నేను ఓడిపోను, నేను లేస్తాను, నేను ప్రభు నన్ను నిలబెడతాడని విశ్వాసం కలిగి ఆ విధంగా ప్రయత్నం చేయడంలోనే మనకు విజయం ఉంటుందటండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి. ఎప్పుడు మనకు విజయం ఉంటుంది? మనకి ప్రయత్నంలోనే విజయం. ప్రయత్నం చేయకుండా ఇక నా పని అయిపోయింది, నేను ఓడిపోయాను, నేను లేవలేను అని అనుకుంటే మనం ఓడిపోయినట్టు లెక్క. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నేను ఓడిపోలేదు, ప్రభు నన్ను లేపుతాడు, నన్ను గెలిపిస్తాడు, నా జీవితము విజయవంతంగా ఉంటుంది అని ఎవరైతే నమ్మి ప్రభుకి అప్పగించుకున్న, ప్రభా నువ్వు నన్ను నడిపించు నాయనని ప్రభుకి అప్పగించుకుంటారో వారిని దేవుడు ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధపరచుకుంటాడు, సత్యక్రియలందు ఆసక్తి గల వారిగా చేసుకుంటాడు. ఇంకేం చేస్తాడు? మరొక మాట ఏమన్నాడంటే అక్కడ, ప్రియమంతుడా, మరొక మాట ఏమన్నాడు? తన సొత్తుగా చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తనకు సొత్తుగా చేసుకుంటాడు ప్రియమంతుడా. కనుక మనం ఆయన సొత్తు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరు సొత్తు అంటండి? ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయం మనము వాడి సొత్తు కాదు, అపవాది సొత్తు కాదు. వాడు ఇష్టం వచ్చినట్టు మనం ఆడించడానికి. ఏమంటే ఇప్పటి వరకు ఆడించాడు, చాలా వరకు ఆడించాడు మనను. వాడు ఇష్టం వచ్చినట్టుగా పాపంలో మనల్ని పొర్లించాడు. ఈ పాప బ్రతుకు నాకు వద్దు ప్రభా, నువ్వు నన్ను విడిపించిన ఆయన, వాడి చేతిలో నుంచి విడిపించు ప్రభా అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే నిశ్చయంగా దేవుడు మనల్ని విడిపిస్తాడు, మనల్ని తన సొత్తుగా చేసుకుంటాడు, తన ప్రజలుగా చేసుకుంటాడు, పరిశుద్ధులుగా చేసుకుంటాడు, పవిత్రమైన పరలోకాన్ని మనకు అనుగ్రహించాలని ప్రభు మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయవలసిందిగా ప్రియులు సహోదరి లూదియా గారు ప్రార్థన చేయడం. ఈ పక్కన మన ఈ సహోదరికి ఏమన్నా శాంతికి ఇచ్చేయండి.